జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం చేత కూడా ప్రజా దర్బార్లను పెడుతున్నారు. ప్రజల అభిప్రాయం కోసం పులివెందుల ఈ వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజులు ఉంటారంటున్నారు సార్. మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్ రైతులు కూడా అరటి రైతులు మరోసారి పరామర్శ అంటున్నారు. ప్రభుత్వం చేపడితే కనుక ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్కు సంబంధించి నష్టపోయిన రైతులకి మళ్ళీ ధాన్యం కొనే పరిస్థితి లేదంటుంది నష్టపరిహారం ఇస్తే కనుక. మరి ఎలా చూడాలి ఈ అంశం? అసలు ఫస్ట్ ఫండమెంటల్ ఇదేంటంటే రైతు అండి. ఈ ఏ రాజ్యంలో అయినా సరే, ఏ పరిపాలన అయినా సరే రైతు నష్టపోతున్నాడు ఫస్ట్. అసలు రైతు గురించి ఆలోచించేవాడు ఎవడో కనిపించట్లా. మిగతా వాళ్ళు ఏదో రకంగా రికవర్ అవుతారు, కానీ అన్ని లక్షలు తీసుకొచ్చి పంట పెట్టి ఈ తుఫాన్లు దెబ్బ అట్టర్ మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అప్పులు తీర్చలేరు. 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుంటే 3 లక్షలు అవుతుంది పెట్టుబడి ఏ పంట చేసుకున్నా. తీరా పంట చేతికి వచ్చేటప్పటికి తుఫాన్ల దెబ్బకి మొత్తం పోతే రైతుని ఆదుకునేది ఎవరండి? రైతుకి ఈ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కంపల్సరీ పెట్టి గిట్టుబాటు ధర ఇస్తేనే దేశం బాగుపడుతుందండి. సార్, అంటే గతంలో కొంచెం రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, మరి ఇప్పుడేమో మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చింది ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. మరి ఎలా ఉండబోతుంది? మరి ధాన్యం ఈ యొక్క ఎఫెక్ట్తో రంగు మారితే కనుక తీసుకోవాలి కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాను పర్యటన ప్రాంతాల్లోకి వెళ్తే రైతులు అదే ఆవేదన వ్యక్తం చేశారు. మేము ధైర్యంగా మచిలీపట్నం ఏరియాలో మేము ధైర్యంగా పంట తీసుకెళ్ళి డైరెక్ట్గా అమ్ముకున్నాం మిల్లర్లకి, ఇప్పుడు దళారులు పాలవుతుందని రైతులే చెప్తున్నారు. అది ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే నిజాలు తెలుస్తాయండి. రైతు అభిప్రాయం ఓపెన్గా చెప్పగలుగుతాడు. రైతు ఎవరికి భయపడ్డు, ఎవరిని మోసం చేసేవాడు కాదు. కాబట్టి రైతుని అభిప్రాయం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ మనుగడ ఉంటుందండి. లేకపోతే మహాకూటములు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో సిపిఐ సిపిఎంని కలుపుకొని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మనం కూటమిలో ఉన్నాం, గెలుస్తామని భరోసా ఉంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాజీ ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్ల నష్టపోయి ఉన్నాను, నేను కూడా ప్రెషర్లు పడ్డాను, బయటకు వచ్చేసాను, నేను పార్టీ పెడతానంటున్నారు. జగన్ చేయగల సమర్థుడే, కానీ చుట్టుపక్కల నిబద్ధతలు లేని నాయకుల వల్ల మోసపోయాడు అంటున్నారు. నిజమేనా ఆ విషయంలో? ఆయన పార్టీ పెడితే ఎవడు స్పందించడండి. అందుట్లో అంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మోనోపల్లి లాగా ప్రతి ప్రెస్ మీట్కి విజయసాయి రెడ్డి వచ్చేవాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేవాడు, ఇంకెవడో కనపడేవాడు కాదు. అలాగా ఏలి గవర్నమెంట్ మారిపోయిన స్వలాభాల కోసం వాళ్ళ అల్లుడిది వైజాగ్లో వాళ్ళ కూతురు పేరు మీద ఆ ల్యాండ్ ఇదంతా అవన్నీ అందరికీ తెలిసిన సత్యాలే. అవన్నీ మాఫ్ చేసుకుంటాక ఆయన పార్టీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తానంటే అదంతా ఎవరు ప్రజలు విశ్వసించరండి. మెయిన్ రోడ్లు ఇంకా డెవలప్ అవ్వాలండి. రోడ్లు సరిగ్గా లేవు. ఆ గవర్నమెంట్లోనూ అలాగే ఉన్నాయి, ఈ గవర్నమెంట్లో కూడా అలాగే ఉన్నాయి. రోడ్లు అనేది ఎసెన్షియల్. అసలు చాలా ప్రమాదాలు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. ఫస్ట్ రోడ్లు, ప్రజల ఆరోగ్యం, ఇవి ముఖ్యమండి. అందుకని సార్, అంటే గతంలో ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు మినహాయింపు పోక ఏదైతే ఉందో ఆరోగ్య బీమా ఏప్రిల్ 1 నుంచి అంటున్నారు సార్. ఎలా అనిపిస్తుంది? 25 లక్షల వరకు ఒక కుటుంబానికి అంటున్నారు. మినిమం 4 ఎలాగో ఉంటారు కాబట్టి మంచి విధానమైన 25 లక్షలు అంటే అది నిజంగా ఇంప్లిమెంట్ అయితే ప్రతి వాళ్ళకి, పేద మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరం అండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవన్ కార్డు ఇచ్చారు. అది తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో పక్కన పెట్టేస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ది హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది. దానిలో కూడా వాళ్ళ దగ్గర ప్రతి నెల సబ్స్క్రిప్షను తీసుకుంటూ అవి ఇన్ టైంలో, సరే ఏ గవర్నమెంట్ అన్నా ఉండండి, పార్షియల్లీ పేమెంట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేయగలుగుతారు. అది కొంచెం అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే వైద్యం బాగా ఖరీదైపోయింది. అదొకటి. మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ అనేది చాలా తప్పండి. మామూలుగానే మెడికల్ అంటే ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం చాలా పేద మధ్య తరగతి వాళ్ళు మెడికల్ చదవాలంటే చాలా దారుణమైన పరిస్థితి వస్తుందండి. ఇప్పటికే 40-50 లక్షలు అంటున్నారు. మేనేజ్మెంట్ కోటాల్లో ₹1,00,00,000 దాకా వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇది మాత్రం 100% మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ చేయటం ఈ కూటమి చేసిన ప్రథమ తప్పండి. ఇదే విధానంలో చూసుకుంటే ఒక పక్క త్వరలోనే రేపు జనవరి దాటితేనేమో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? స్థానికంగా ఎక్కడ చూసుకున్నా ప్రభుత్వాలకు అదే ప్రభుత్వం అవుతుంది కాబట్టి మరి ఎలా ఉంటుంది? కొంచెం ప్రజలు గమనిస్తున్నారు కదా, 18 నెలలు కూడా గమనిస్తున్నారండి. ఏంటంటే మెయిన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా చేయకపోతే అభివృద్ధి ఫలాలు అందవేమోననే భయంతో మనసులో వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా స్థానిక సంస్థల్లో ప్లస్ ఇంకొక సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అక్కడ స్థానిక నాయకత్వం మెయిన్ పల్లెటూరులో వాళ్ళ నాయకత్వం, వాళ్ళ బలాన్ని మీద ఆధారపడి పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయండి. అదే జనరల్ ఎలక్షన్ వస్తే
ఆర్గ్యూ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. నమస్కారం అండి. నమస్తే అండి సార్, చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 18 నెలల పరిపాలన, త్వరలోనే మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా జనవరిలో ఉన్నాయి. మరి ఏమంటారు, రాష్ట్ర ప్రజలు ఈ 18 నెలలు సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా వచ్చాయా? ఈ ఉచితాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది? అసలు ఏ ప్రభుత్వం అయినా సరే ఉచితం అనేది వేస్ట్ అండి. జగన్ గారైనా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారైనా వేస్ట్ అండి. ఎవరి కాళ్ళకి ఉపాధి చూపించాలి. ఇప్పుడు ఈ ఊరినే పెట్టారు బస్సు. ఈ బస్సు వల్ల మాకు ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం జరుగుతుంది. ఒక చదువుకున్న స్టూడెంట్స్కో లేదా ముసలోళ్ళకో వాళ్ళకి పెడితే పర్లేదు, ప్రతి ఒక్కరు ఎక్కుతున్నారు. ఎంప్లాయీలు ఎక్కుతున్నారు, ఆడవాళ్ళు మామూలు ఎక్కుతున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ ఒక 300 రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టంగా ఉంది. 500 రూపాయలు గ్యాస్ అవుతుంటే 300 పిల్లలు అద్దెలు కట్టుకొని పాల ప్యాకెట్లు సంపాదించాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఏ రాజకీయ నాయకులైనా సరే ఫ్రీ అనేది తీసేయాలండి. ఒక ముసలోళ్ళకి పింఛన్ బాగానే ఉంది, ఇంకా మిగతా కొన్ని పర్లే, కానీ మరీ ఫ్రీ అనేది మనకు అభివృద్ధి అవ్వదండి. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి అవుతుంది. రోడ్లు అవ్వవు, ఈ ట్యాక్స్ మేంచే కదండి. వాళ్ళ జేబులో డబ్బులు ఏ ప్రభుత్వమైనా జగన్ గారి జేబులో రావు, ఇటు చంద్రబాబు నాయుడు గారి జేబులో రావు. ఇది సామాన్యులు మనం కట్టే ట్యాక్స్ మీదే ఆధారం మీద అండి. డీజిల్ మీదో లేకపోతే బంగారం కొనుక్కుంటావో లేకపోతే టైర్ కొనుక్కుంటావో వీటి వల్లనే వచ్చే ట్యాక్స్ వల్లనే మన డబ్బులు మనకే ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఇచ్చినట్టు ఇచ్చి 500 రూపాయలు యూరియా మీద 500 రూపాయలు పెంచారు. అలా మన తెలియని ఎన్నో పెంచుతారు. ఏ ప్రభుత్వమైనా ఫ్రీగా మనకి అనేది వేస్ట్ అండి. సార్, చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా ఆటో కార్మికులు అమౌంట్ ఇచ్చినా కానీ అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది లేదు. సో ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఏదో చేయూత అని హడావుడిగా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినా కానీ చాలా మందికి లబ్ధి చేకూరలేదు. రెండోది, సరే ఒక నెల ఓకే, ఒక నెలకి ఏదో పనికి వస్తాయి అనుకుందాం చిన్న వాటికి. మరి ఇప్పుడు చూసుకుంటే కేసుల నిమిత్తం చూసినా, ఈ రోడ్ల నిమిత్తం చూసినా, రిపేర్ల నిమిత్తం చూసినా, గ్యాసుల నిమిత్తం చూసినా అసలు ఏం తీసుకెళ్తున్నారు ఇంటికి? అసలు ఏం తీసుకెళ్ళలేదు సార్. 300 రూపాయలు కష్టపడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ర్యాపిడో ఈ బైకుల దెబ్బకే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మళ్ళీ మేము నెత్తి మీద ఇంకొక బండ పడిపోయినట్టు అయిపోయింది పరిస్థితి. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందరూ సర్వీస్ అంటున్నారు. సర్వీస్ కూడా ఎక్కువ లేరు. 10 రూపాయలు మాకు ఎక్కేదే లేడీస్. ఆ లేడీసే మాకు ఎక్కట్లేదు. ఇప్పుడు భార్య బస్సు ఎక్కితే భార్యతో పాటు భర్త కూడా ఎక్కేస్తున్నాడు. ఇక మాకు ఎవరు ఎక్కుతారండి? అసలు ఎవరి మీద ఆధారం లేకుండా మా స్వయం కృషితో మేము బతుకుదాం అనుకుంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మరి మిగతా విషయాల్లోకి కూడా వెళ్తే, మాజీ ముఖ్యమంత్రి గారు పులివెందుల పర్యటనలో ఉంటున్నారు, రైతులను పరామర్శిస్తారంటున్నారు. మొన్న ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఒక పక్క ఆల పరిస్థితి చూసినా అట్లాగే ఉంది. నష్టపరిహార చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఏంటంటే అయ్యో ఇప్పుడు రావంటున్నారు మోందా తుఫాన్ ఎఫెక్ట్కి. మరి ఇటుపక్క చూసుకుంటేనేమో ఎలా అనిపిస్తుంది అంటే, అభివృద్ధి సంక్షేమ పథకాలు భారీ ఎత్తున వెళ్తే రేపు మీరు అన్నట్టుగానే రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేటట్టే ఉంది. మరి ఏమంటారు? కొంచెం ఇవన్నీ చూసుకుని వెళ్తే బాగుంటుందా ప్రభుత్వం? అసలు ఏమీ వద్దండి. ఎవరికాళ్ళు ఉపాధి చూపించాలి, ఉద్యోగాలు చూపించాలి. ఫ్రీ అనేది ఏ ప్రభుత్వానికి నేను అప్సెట్ చేయను. అందరూ కష్టపడాలి, చక్కగా బతకాలి, రేట్లు తగ్గించాలి. ఇప్పుడు మన పాల ప్యాకెట్ ఉంది, ఒక 10 రూపాయలు తగ్గించండి. అవి తగ్గిస్తే అది ఆటోమేటిక్ బాగుంటుంది. కానీ ఒకదానికి ఫ్రీ అనేది వేస్ట్ అండి. ఫ్రీ అంటే దేనికి వస్తుందండి? ఎవరి డబ్బులు? అవి మన డబ్బులు మనకే ఇస్తున్నారు. అది తెలుసుకోని అది ఏ ప్రభుత్వమైనా సరే నాకు ఫ్రీ అనే ప్రభుత్వం నాకు వేస్ట్ అండి. మరి చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి గారు మీరు వినే ఉంటారు, మాజీ ఎంపీ గారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఆయన కూడా పార్టీ వీడి వ్యవసాయం చేసుకుంటున్నారు. మరొకసారి నేను పార్టీలోకి రావడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఎవరు నన్ను పిలవలేదంటున్నారు. జగన్కి చేసే సామర్థ్యత ఉన్నా కానీ చుట్టుపక్కల కోటరీ వల్ల, నియోజకవర్గంలో అక్కడ ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బందులు గురయ్యి ఓడిపోయారు. 11 స్థానాలే అంటున్నారు. మరి రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. జనవరి తర్వాత ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి. మరి ఏంటి ఒకసారి మళ్ళీ జిల్లాల యాత్ర అంటున్నారు కాబట్టి ఏమన్నా ఆస్కారం ఉంటుందా? ప్రజలు ఆహ్వానిస్తారా? ఏది పెద్ద ప్రభుత్వం ఏదో వచ్చిందో అదే గెలుతాయండి. మీకు తెలియదు ఏముంది? రాజకీయం అంటే ఇప్పుడు జగన్ గారికి వెళ్తే అన్ని జగనే కొట్టుకెళ్తారు. అలా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే అందరూ అయ్యే కొట్టుకెళ్తారు. రాజకీయ సంగతి ఏం తెలియదు ఏముందండి. ఇక మనం అది కొంతమంది అభిమానం, ఆ చేసిన మంచి చెట్లు ఉంటాయి కదండి, దాన్ని బట్టి కూడా కొన్ని గెలవచ్చు పార్టీతో పని లేకుండా. దానివల్లనండి, అందుకంటే ఏం లేదు. రోడ్ల వ్యవస్థలు అన్నీ ఒక కొలిక్కి వచ్చినాయని జనాలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? రోడ్లు కానివ్వండి, ఇది కానివ్వండి. రోడ్ల వరకు ఏంది, కొత్త రోడ్లు వేయలేకపోయినా కానీ ఉండ రోడ్ల వరకు గోతుల వరకు పూడ్చారు, అంతవరకు పర్లేదు. సంక్షేమం కూడా చెప్పినట్టు అందరికీ అందుతుందని ప్రజలు అంటున్నారు. ఈ ప్రభుత్వం 18 నెలల్లోనే ఇంత ఎత్తున సంక్షేమం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. గతం కంటే డబుల్ కదా ఇప్పుడు బడ్జెట్లు కూడా. అయ్యేంతవరకు మనకు చదువు తక్కువ లేదు. ఈ రోడ్ల వరకు ఏదంటే మాకు లారీ ఫీల్డ్ అండి. జగన్ ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ వచ్చి 4,000 సిల్లర్ ఉండేది. చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వంలో 12 సంవత్సరాల లోపు దానికి 1500 చేశాడు. 12 సంవత్సరాలు దాటిన దానికేమో 3,000 చేశారు. అందుకని కొంతవరకు మాకు అయితే పర్లేదు. పర్లేదన్నా. రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు కదా, గతంలో లాగా ఎప్పుడు వచ్చిందో వ్యాన్ అని టెన్షన్ లేకుండా ఇస్తున్నారు. ఆదివారాలు కూడా ఉంటుంది అంటున్నారు. నిజమే.
నేను పెద్దగా వెళ్ళనండి, మనకి మా ఇంటికాడ వెళ్ళి చూసుకుంటాను. ఎలా ఉందన్న చూస్తే టోటల్గా ఒక పక్క అమరావతి పిల్లలకు ఉద్యోగాలు అంటున్నారు కదా, కంపెనీలు కూడా వస్తున్నాయి, ఎలా అది దానికి మాకు తెలియదండి, మా చదువుకోలేదుగా. మా పిల్లలకైతే ఉద్యోగాలు వాళ్ళు చూసుకుంటారు. 1వ తారీఖు పెన్షన్ కానివ్వండి, సచివాలయాలు ట్రస్ట్ ఎలా ఉంది? అవుతున్నారు బాగానే. అన్న జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటున్నారు, నమ్ముతారా రాష్ట్ర ప్రజలు? ఎందుకంటే ఆయన దాకా సమస్యలు వెళ్ళలేదని విజయసాయి రెడ్డి గారు, ఆయన పార్టీ నేత ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు చెబుతున్నారు. ఎందుకంటే ఎవరు అభిమాని వాళ్ళ దగ్గర వస్తే రామండి, ఏమో తప్పే ఉంది రోడ్డు మీదకి. చుట్టుపక్కల వ్యక్తులు ఆయన దాకా రావచ్చు, ఎవరైనా రావచ్చు. చుట్టుపక్కల వాళ్ళు సమస్యలు ఆయన దాకా వెళ్ళలేకపోయాయి, అందుకే ఆయన ఓడిపోయారు, 11 సీట్లు వచ్చినాయి. సమస్యలు ఏంటంటే పెద్దకి చిన్నకి తేడా లేదు, ఓకే ఓకే, దానివల్ల పోయి. ఎందుకు చేయలేకపోయారు ఆయన? మరి అంత ప్రజాదరణ ఉండి కూడా 11 సీట్లకి తెలియదండి, అంత ఆరోగ్యం ఇవైతే వాస్తవం. అది ఈయనైతే కొన్నాళ్ళు ఉంటే కొంతవరకు డెవలప్ ముందుకెళ్ళిపోతుంది. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు మనకు అంతలో తెలియదండి, ఇంతవరకు అయితే వాస్తవం. పర్లేదా? అంతా బాగానే ఉంది, బాగానే ఉంది. ఓకే. మీకు కూడా అనుకుంటున్నారు ఇంట్లో పథకాలు పెన్షన్ నాకు వస్తున్నాయి. 1వ తారీఖు అలా నాన్నగారి పెన్షన్ వస్తుంది ఒకటి. ధరలు ఎలా ఉన్నాయి? ఈ మా పర్లేదు బాగా అంటే ధరలు అంటే రైతులు అన్యాయం చేయకూడదు కదండి, మరి వాళ్ళకి రూపాయి ఉండాలిగా. అది ఉచితాలు కూడా కొంచెం వరకు ఇచ్చి ఆపేస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకా ఫ్రీ అవ్వచ్చు? ఏంటంటే ఇంకా అక్కడ ఇస్తారు, ఇచ్చి అన్ని ఫ్రీ ఇస్తే మనం ఎందుకు ఇంకా తినింటో కూకోవాలి. మరి జిల్లాల యాత్ర అంటున్నారు ఆయన, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. తెలియదు ఎవరు అభిమాని వాళ్ళది, అది అంటున్నారు జగన్ మళ్ళీ. రాని ఏముంది, వస్తాడు వెళ్తాడు రోడ్డు మీద. నమస్కారం అండి. స్టేట్ డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? చూసుకున్నట్లయితే అభివృద్ధి పరంగా వెళ్తున్నామా అనిపిస్తుంది? అభివృద్ధి పర్వాలా, కొంచెం ముందుగా కొంచెం. ఏ విషయాల్లో చాలా బాగుంది సార్, ఏ విషయాల్లో స్లోగా వెళ్తుంది? రోడ్లు అన్నగాని అన్ని బాగానే ఉన్నాయి. రైతు బజార్ కూరగాయలు మాత్రం రేట్లు పెరిగిపోయినాయి బాగా. 60 రూపాయలు కేజీ అంటే మామూలు రేట్లు కాదు కదా, అదొకటి ప్రాబ్లం బాగా. ఇంటికి రేషన్ డోర్ డెలివరీ గతంలో వచ్చేది కాబట్టి తర్వాత డిపోల్లో ఇచ్చారు, పనులు ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందంటే ఆదివారాలు కూడా ఉంటున్నాయి అంటారు. ఆదివారం కూడా ఉంటున్నాయి, ఆదివారం వెళ్ళి తెచ్చుకుంటున్నాం. క్యూలో ఏమైనా ఉంచవలసి వస్తుందా సార్? ఖాళీగానే ఉంటున్నాయి. ఒక విధానంలో చూసుకుంటే ఇదే విధానంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తారంటున్నారు జనవరి అనంతరం, పోగొట్టుకున్న చోట వెతకాలని చెప్పి. ఎందుకంటే త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి 2026 జనవరి తర్వాత. ఎలా అనిపిస్తుంది? ఏమో జనాలంటారా మళ్ళీ చేసుకో, జగన్ ఉన్నాడు కూడా బాగానే చేశాడు, కానీ కొద్దిగా రిమార్కుల వల్ల తేడా వచ్చింది వెనక వాళ్ళ వల్ల. మొన్న తుఫాన్ ఎఫెక్ట్కి నష్టపోయిన రైతుల్ని పులివెందుల్లో పర్యటన చేస్తున్నారు సార్ వైఎస్ఆర్ జిల్లా. 3 రోజులు ఉంటుంది అంటున్నారు. పర్లేదా? ప్రభుత్వాలు కూడా నష్టపరిహారం చేపట్టింది కదా, జగన్ గారు మళ్ళీ జనంలోకి వచ్చి కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని అడుగుతారంటున్నారు. ఎలా రావాలి, ఎక్స్పర్ట్ లేకపోతే మామూలు వినరు కదా, రెండు ఉండాలి, ఇద్దరు ఉంటేనే బాగుంటుంది. సార్ విజయసాయి రెడ్డి గారు ఐడియా ఉంటారు, ఎంపీ గారు చూసే ఉంటారు జనరల్గా విశాఖపట్నం నియోజకవర్గం అటు సైడు. జగన్ గారు గతంలో ఓడిపోవడానికి చుట్టుపక్కల కేడరే కారణం, ఆయన వరకు సమస్యలు వెళ్ళలేదు అంటున్నారు, నిజమేనా? చుట్టుపక్కల క్యాడరే కారణం అది, దానివల్ల ఓడిపోయింది. లేకపోతే ఈయన మంచివాడు ఎక్కువ. ఆయన నిబద్ధత గల వ్యక్తే, చేయగల వ్యక్తే, దమ్మున్న వ్యక్తి. చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు అక్కడ దాకా తీసుకెళ్ళకపోవడం వల్ల కింద వాళ్ళకి అసహనం వచ్చేసింది అంటారు. మధ్యలో వాళ్ళు చేసిన పనులు ఇవన్నీ అంతే. ఈయన కూడా హెచ్చరించడం జరిగింది, నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు. మరోసారి అవకాశం ఇవ్వమని ఈయన కూడా అడుగుతున్నారు. మరి ఎలా ఉంటుందంటారు? ఇస్తే ఇవ్వచ్చులే, ఇస్తే మంచిదే. ఇద్దరు ఒకేసారి చేయకూడదు కదా, ఇంకోసారి ఇంకోళ్ళు వస్తే బాగుంటుంది. ఫస్ట్ ఈయన చేసాడు ఒక 5 సంవత్సరాలు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆయన బాగానే చేస్తున్నాడు. ఈయన వ్యక్తిగతంగా మంచివాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వెనక బ్యాక్ సైడ్ వల్ల దెబ్బ కొట్టింది. అంటే ఆయన కూడా ఈ క్వార్టరీ వల్లే నేను బయటకు వచ్చేసాను అంటున్నారు విజయసాయి రెడ్డి గారు. నిజంగా సమస్యలు డైరెక్ట్గా ప్రజలతో మింగిల్ అయితే కనుక మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు ప్రజలైనా? ఆయన ఇస్తారు, ఇవ్వచ్చు, ఉంది చాలా వరకు 45 ఉంది. ఎలా ఉంది సార్? అమరావతి చుట్టుపక్కల ఏమైనా రియల్ ఎస్టేట్ ఏమైనా కనబడుతుందా? పర్లేదు, అవి మరి ఏం కనపడతలేదు. ఇంత మట్టికి ఉద్యోగాలు వస్తాయి, పనులు ఉంటాయి అన్నారు, కానీ ఇంత మట్టికి ఏమి పనులు కూడా లేవు. నేను కార్పెంటర్ పని చేస్తాను, మాకు పనులు దెబ్బ కొట్టేసింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్కారం సార్, చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనిపిస్తున్నాయి? త్వరలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? బాగుందండి. కొంచెం మీకు నచ్చిన అంశాలు ఏమి? అది రోడ్లు వేయటం, తుఫాను వచ్చినాక బాగానే చర్యలు తీసుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది సార్? ఒక పక్క రైతుల పరిస్థితి కూడా మొన్న నష్టపోయి ఉన్నారు కదా, చేస్తున్నారు, చూస్తున్నారు. నష్టపరిహారం కూడా మళ్ళీ చేస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? రేపు చూస్తున్నారు, ప్రస్తుతానికి చూస్తున్నారు. పెట్టుబడులు వస్తున్నాయా రాష్ట్రానికి? పర్లేదు, మొన్నగా అడిగారు సార్. టోటల్గా చూసుకుంటే మళ్ళీ మాజీ నాయకులు కూడా ప్రజల్లోకి వస్తామంటున్నారు, ఈ యొక్క పంచాయతీ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ నిమిత్తం కూడా. ఎలా ఉంటుందంటారు? గత ప్రభుత్వాలకి ఏమైనా ఆస్కారం ఉంటుందంటారు? అది మనం ఊహించలేమండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.